హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజే మహాశివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. మహాశివరాత్రి రోజు అభిషేకాలు చేయలేని వారు మనసులో ఈ నామాన్ని జపించిన చాలు పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అని పండితులు అంటున్నారు. మరి మహాశివరాత్రి రోజు జపించాల్సిన ఆ నామం ఏమిటి? అలాగే మహాశివరాత్రి రోజు ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి ఆధ్యాత్మికత విశిష్టత. మహాపర్వదినం. మహాశివరాత్రి పండుగను శివరాత్రి అని కూడా ప్రముఖంగా పిలుస్తూ ఉంటారు. మహాదేవుడు శివుణ్ణి ఈరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ కొంతమంది ఈ రోజును శివరాత్రి, శైవరాత్రి, శివరాత్రి అని కూడా అంటారు. మరికొందరు శివుడి యొక్క మహారాత్రి అని కూడా అంటారు. ఈ శివరాత్రిని ప్రతి ఏటా మాఘమాసంలో కృష్ణ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది శివభక్తులకు అత్యంత పర్వదినంగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లోనే ఆ పరమశివుడు లింగ రూపంలో ఉద్భవించాడని, శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెప్పుకుంటూ ఉంటారు. ఓసారి శివరాత్రి గురించి పరమశివుడు పార్వతి అడిగిన సందర్భంలో శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఏమీ చేయకపోయినా ఆ రోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తాడని స్వయంగా పరమేశ్వరుడే తెలిపినాడు. పరమేశ్వరుడు చెప్పిన ప్రకారం పగలంతా నియమనిష్టలతో ఉపవాసముండి రాత్రి 4 జాముల్లోనూ శివలింగానికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో పాలు, ఆ తర్వాత పెరుగు, నెయ్యి, తేనెతో అభిషేకం చేస్తే దేవుడికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మ విధులకు భోజనం పెట్టి తర్వాత భుజించి శివరాత్రి వ్రతం పూర్తి చేసుకోవాలి. దీన్ని మించిన వ్రతం తెలిపాడు. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడికి ముమ్మాటికి కూడా అభిషేక ప్రియుడు అంటున్నాడు. శివుడు అభిషేక ప్రియుడు. కాస్తన్ని నీళ్లు పోస్తే సంతోషిస్తాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణలింగ జాతి కుల భేదం లేకుండా శివుణ్ణి అర్చించడం వలన, అభిషేకించడం వలన జీవితానికి పట్టిన పీడలు తొలగిపోతాయి. మహాశివరాత్రికి అభిషేకాలతో సంతృప్తి చెందడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. ఆ కుటుంబ తరతరాల పాటు సకల శుభాలతో ఉంటారు. అంతేకాకుండా మోక్షాన్ని ఆవరించినమైనది అర్హతను ప్రార్థిస్తాడు. పురాణాలు చెబుతున్నాయి. పలికే దైవమే శివుడు, బోలా శంకరుడు. అభిషేకం చేయడం ద్వారా సంపూర్ణ జ్ఞానాన్ని, దైవ అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అభిషేక సమయం దైవ విగ్రహాల నుంచి అత్యంత విలువైన శక్తులు వెలువడుతూ ఉంటాయి. అభిషేకాలు అంటే దేవతలకు ప్రీతి చెందుతూ ఉంటారట. అది అభిషేక ప్రియుడు శివుడు. అందుకే శివుడికి అభిషేకం చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలను పొందవచ్చు. అభిషేకించిన ఫలితం ఒకేలా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ మహర్షులు ఎంపిక చేసిన ఒక్కో ద్రవ్యంతో అభిషేకించడం వలన ఒక్కో ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. శివరాత్రి రోజు శివుణ్ణి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తూ కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ముందుగా పసుపు పొడితో శివుణ్ణి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమలించిన పొడితో అభిషేకం చేయిస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. చందనాలతో, తైలంతో అభిషేకం చేయిస్తే ఉన్నత సంబంధాలు, రోగాత్మకాలు తొలగిపోతాయి. పంచామృతంతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా ఐశ్వర్యాలు చేకూరుతాయి. నేతితో శివ అభిషేకం చేయిస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుధం పెరుగుతుంది. పెరుగుతో శివాభిషేకం ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. బత్తాయి పండ్ల రసంతో శివాభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమైపోతాయి. చెరుకు రసంతో శివ అభిషేకం చేయిస్తే
సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. నిమ్మరసంతో శివ అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు. కొబ్బరి నీటితో శివాభిషేకం చేయిస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవ, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో శివ అభిషేకం చేయిస్తే రోగాలు మటుమాయమవుతాయి. పారేలతో అభిషేకం చేయిస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివ అభిషేకం చేయడం ద్వారా కీర్తి ప్రతిష్టలు ఇముడుతాయి. గరిక నీటితో శివ అభిషేకం చేయించిన నష్టద్రవ్యం తిరిగి పొందుతాము. పెరుగుతో అభిషేకిస్తే బలము, ఆరోగ్యము లభించును. భస్మంతో అభిషేకం చేయిస్తే మహాపాపాలు నశించుట, అలాగే అన్నాభిషేకం ద్వారా ఈతి బాధలు ఉండవు, సకల దోషాలు సిద్ధిస్తాయి. నేతితో ఈశ్వరుడికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన స్తోత్రం అవుతుంది. ఆత్మైక్యత పెద్ద పండితులు చెబుతున్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులు శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ప్రతి ప్రదోషానికి విలువ పత్రాలు శివాలయానికి చేరవేస్తే పరమశివుడు అనుగ్రహం లభిస్తుందని పెద్దలు సూచిస్తున్నారు. మహాశివరాత్రి రోజు అభిషేకాలు, పూజలు ఇవేమి చేయలేని వారు లింగోద్ధర కాలంలో ఒక మాటను 11 సార్లు అనుకున్నా చాలు, అనంతమైన ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజు లింగోద్ధర కాలం ఉంటుంది. ఇది శివారాధనకు అత్యంత విశిష్టమైన సమయం అని శివ పురాణం చెబుతుంది. ఈ అద్భుత లింగోద్ధర కాలం ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా 11 సార్లు లేదా 3 సార్లు జపిస్తే చాలు. సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతటి పుణ్యవంతమైన ఈ లింగోద్ధర కాలం, ఈసారి లింగోద్ధర కాలం అనేది 8వ తేదీ రాత్రి 11:50 నుండి 12:42 వరకు ఉంది. ఈ అద్భుతమైన లింగోద్ధర కాల సమయంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు జపిస్తే చాలు, సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. లింగోద్ధర కాలానికి అంతటి శక్తి ఉంది గనుక శివరాత్రి రోజు మీరు ఏమి చేసినా చేయకపోయినా లింగోద్ధర కాలంలో ఈ మంత్రాన్ని జపిస్తే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది శివరాత్రి పర్వదినానికి ఉపవాసం ముఖ్యం. అంటే తినకూడదు, ఉండడమే కాదు, శివయ్యకు చేరువగా ఉండడం. జాగారం అంటే రాత్రంతా విలాసంగా ఉండడం కాదు, స్మరణతో శివుడి మనసు నిలుపుకొని ఆయన కథలు వింటూ మేల్కొని ఉండడం. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. చాలామంది ఇష్టం లేకుండా ఉపవాసం, జాగరణ చేస్తూ ఉంటారు. కానీ ఇలా ఇష్టం లేని చేస్తే ఎటువంటి ఫలితం రాదు. జాగరణ అంటే చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు, దేవుడి సినిమాలు, పాటలు ఇలా చూడవచ్చు. కానీ పనికిమాలిన సినిమాలు చూస్తే మేల్కొని ఉంటే అది జాగరణం అవ్వదు. అలాగే కొంతమంది బాధపడుతూ ఉపవాసం ఉంటూ ఉంటారు. ఆగలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకొని శివుణ్ణి ధ్యానించి ఉపవాసం చేసి నా ఫలితం వస్తుంది. ఆకలికి ఆగలేని వారు శివరాత్రి ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఉపవాసం వలన శివరాత్రి ఉపవాసం, జాగరణ చేసి ఈ విషయాలను గుర్తుంచుకోండి. అలాగే ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజు గోవుకి ఆహారాన్ని పెడితే దరిద్రాలు, దోషాలు పోతాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజు ముఖ్యంగా ఆవుకు తెలగపిండి ఆహారంగా సమర్పిస్తే దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈరోజు ఆవుకు పచ్చగడ్డి తినిపిస్తే సంపదలు కూడా పెరుగుతాయి. శివరాత్రి రోజు అభివృద్ధి కలుగుతుంది. కానీ వారు ఈరోజు గోమాతకు టమాటాలు పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలు పెట్టాల్సి ఉంటుంది. దీనితో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతకు బీట్రూట్, పాలకూర తినిపిస్తే ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు అరటి పండ్లను తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. తోటకూర, బెల్లం కలిపి ఈరోజు గోమాతకు పెడితే మానసిక ప్రశాంతత పొందవచ్చు.
సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కైలాస ప్రాప్తి కలుగుతుంది. 7 తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు మారేడు చెట్టును తాకితే చాలు, ఒంట్లోని దోషాలన్నీ పోతాయి. మీ ఇంట్లో దివ్య శక్తులు వస్తాయి. ఈరోజు శివరాత్రి రోజు గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో మారేడు చెట్టు ఉంటే అక్కడ ముట్టుకోవచ్చు, లేదా బయట ఎక్కడైనా మారేడు చెట్టు కనిపిస్తే అక్కడైనా సరే ముట్టుకోవచ్చు. ఒక చెంబడు నీళ్లు పోయండి, 11 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మీ చేతితో 11 సార్లు చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి. త్వరలోనే ఆ కోరికలన్నీ తీరుతాయి. ఇలా 11 సార్లు మారేడు చెట్టును టచ్ చేసి నా తర్వాత ఒక 5 నిమిషాలు, కనీసం ఆ 2 నిమిషాలైనా సరే ఆ చెట్టు కింద కూర్చోండి. చెట్టు చాలా మంచిది. గాలి వలన మనలో ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ అనేది పోతుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీ అందరికీ ధన్యవాదములు.